రవిచంద్రన్ అశ్విన్ గత కొంతకాలంగా టీమిండియాకి అన్ని ఫార్మాట్లలో తన పదునైన బౌలింగ్ తో సేవలు అందించారు. హఠాత్తుగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే బాక్సింగ్ డే టెస్టులో ఇండియా ఓడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. స్టార్ క్రికెటర్లపై ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మెల్బోర్న్ భారత్ జట్టు పోరులో రవిచంద్రన్ అశ్విన్ చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. రోహిత్ శర్మ తక్కువ స్కోర్ కే నిష్క్రమించడం, రాహుల్, కోహ్లీ వికెట్లు కోల్పోవడంతో జట్టు పరిస్థితి మరింత దిగజారింది. అశ్విన్ చేసిన ట్వీట్లు నాయకత్వం మరియు ఆటగాళ్ల ఆట తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ లో ముందంజలో ఉంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ MCGలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్టు 5వ రోజు భారత జట్టు కష్ట సమయాల్లో రవిచంద్రన్ అశ్విన్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి. కెప్టెన్ రోహిత్ శర్మ రక్షణాత్మకంగా ఆడి 40 బంతుల్లో కేవలం 9 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. అనంతరం KL రాహుల్, విరాట్ కోహ్లీ కూడా వేగంగా వికెట్లు కోల్పోయారు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు అశ్విన్ తన ట్వీట్లతో జట్టు ప్రదర్శన గురించి విమర్శనాత్మక సందేశాలను పంపారు. అశ్విన్ ఇలా ట్వీట్ చేశారు: మంచి నాయకులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తారు మరియు వెంటనే తన వ్యాఖ్యను పోస్టు చేస్తూ ఈ ట్వీట్ అభిమానుల క్లబ్లు ఉన్న వ్యక్తుల కోసం కాదు అని పోస్టు చేశారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ల భాగస్వామ్యం ఉన్నప్పటికీ 3వ సెషన్ లో ఆస్ట్రేలియా జట్టు కోలుకుని భారత జట్టును వెనక్కి నెట్టింది. ప్యాట్ కమిన్స్ ఒక అవకాశాన్ని ఉపయోగించి ట్రావిస్ హెడ్ ని బౌలింగ్ కి పంపారు. ఆ తర్వాత ఫలితం రాబట్టి పంత్ వికెట్ తీసుకున్నారు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. చివరికి మెల్బోర్న్ ఆస్ట్రేలియా జట్టు గెలిచి 2-1తో సిరీస్ లో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ నుంచి భారత్ వైదొలిగింది.